దోస్తులందరికీ ఈ వీడియో అయితే హోలీ పండుగ రోజు వీడియో అనమాట. వామ్మో చాలా జల్దీ అప్లోడ్ చేస్తున్నావు కదా అనేసి అనుకోగలరు. ఏం చేస్తా చెప్పండి, ఈ మధ్యన అయితే వీడియోలు అయితే చాలా వరకు తక్కువ చేసిన కదా, అట్లా అని చెప్పి వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇంకా కొంచెం బద్ధకం అవుతుంది అనమాట. అప్పుడేమో డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అన్న పెడుతుంటే కాబట్టి అది అలవాటు అయిపోతుండే. ఇంకా మనం ఈ మధ్యన అయితే గ్యాప్ ఇస్తున్నాం కదా, ఆ గ్యాప్లో ఇది ఒక గ్యాప్ అన్నట్టుగానైతే ఇంకా గ్యాప్ అయితే కంటిన్యూ అయితేనే ఉందన్నమాట. నాన్ స్టాప్గా వీడియోస్ ఎప్పుడు పెడుతున్నా ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మీకు ఒక ముచ్చట చెప్తాను అనమాట. ఏంటంటే నేను ఇప్పుడు పూరీలు చేయడం కోసము అని చెప్పి ఏ పిండి కలుపుకున్నాను అనుకుంటారు? పూరీల పిండి కాదు, చపాతి పిండి. చపాతి పిండితోటే పూరీలు చేస్తే కొంచెం బాగుంటది అని చెప్పి మా ఆయన అంటా ఉంటాడు అనమాట. మళ్ళీ పూరీ పిండితోటి చపాతీలు చేయాలంట, అంతా రివర్స్ ఉంటుంది. అదేందో టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుందంట. అట్లా అని చెప్పి ఇంకా నేనైతే పూరీ పిండి తెప్పించిన చేద్దాము అని చెప్పి, ఇంకా మళ్ళీ మా ఆయనకి ఇట్లా ఇష్టం కదా అని చెప్పి ఇంకా చపాతి పిండి ఇంట్లో ఉండనమాట. ఆ చపాతి పిండి పిసికి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పిసికి పక్కకు పెట్టుకుని ఉంటే ఒక అర్ధ గంట అట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినట్టు అనమాట ఇంకా చేయడం. అయితే ఇక్కడ ఫోన్ ఎడబెట్టాలో అర్థమే కాలేదు వీడియో తీయడానికి. అక్కడ వెనకాల పెడితే సరిగా ఇంకా స్టవ్ అనిపించలేదు అని చెప్పి అయితే మళ్ళీ ముందరకైతే పట్టుకొచ్చినట్టు అనమాట. చూడండి, ఇంకా చపాతీ పిండితోటి పూరీలు చేసినా కూడా ఎంత మంచిగా పొంగుతాయో. నాకైతే చాలా ఇష్టము, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ లా మా ఆయన తిట్టుకుంటుంటే ఏదో డిఫరెంట్ టేస్ట్గా అన్నట్టుగా పూరీ పిండితోటేమో చపాతీ చేయమంటావు, చపాతీ పిండితోటేమో పూరీ చేయమంటావు అనేసి అనుకుంటుంటే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. చాలా మంది హోలీ పండుగ రోజు కూడా పెద్ద మనుషులకు అయితే నైవేద్యం అయితే పెట్టుకుంటారు అనమాట. మా సొంత దగ్గర ఉండగా మేము కూడా పెడుతుంటాం, కానీ ఇప్పుడైతే అక్కడ లేము కదా. ఇంకా ఇప్పుడైతే నైవేద్యం అయితే ఏమీ లేదు. ఇంకా మా అత్తమ్మ అక్కడ పెట్టుకుంటది, మేమైతే నార్మల్ గా వంటలు చేసుకొని తినేయడమే. బాబు అన్న మీద పోయి, అన్న మీద పోయి. అయ్యో అయ్యో గగన్ నువ్వు పోయిరా బాబు, పోయి ఊరుకు పోయి. మొన్నటిదాకానైతే కోడి కూర వండుకొని తినాలంటే చాలా మంది భయపడ్డారు అనమాట. ఎందుకు అంటే దానికి ఏదో వైరస్ వస్తుంది, వైరస్ వచ్చి చచ్చిపోతుంది, అది వండుకొని తింటే మనకు కూడా వైరస్ వచ్చి మనం కూడా అట్లనే చచ్చిపోతాం అన్న భయంతో ఎంతో ఇష్టమైన చికెన్ ని పక్కకు పెట్టి పిటానపిరమైన మటన్ ని కొనుక్కొచ్చుకొని అయితే తిన్నారు చాలా మంది. మేము మాత్రం ఎప్పుడు కూడా గ్యాప్ ఇయ్యలేమమ్మా, మేమైతే ఎప్పుడు వండుకునే తిన్నాం. ఎందుకు అంటే దాన్ని తెచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడకబెడితే దాంట్లో ఏదైనా వైరస్ ఉన్నా కూడా అంతా చచ్చిపోతుంది అన్న ఆలోచనతోటి నాన్ స్టాప్ గా వండుకొని తిన్నాము. ఇంకా గవర్నమెంట్ కూడా అదే చెప్పారనమాట, మనము చికెన్ ని వండుకొని తిన్నంత మాత్రాల మనకు వైరస్ అనేది ఏమీ రాదు, ఇంకా దాన్ని ఉడకబెడతాం కాబట్టి ఎట్లాంటి ఏమన్నా వైరస్ లాంటి ఏమైనా ఉన్నా కూడా ఉడకబెట్టినప్పుడే పొయ్యి మీద చచ్చిపోతాయి అని అయితే చెప్పారు. అప్పటి నుంచి అందరూ వండుకుంటారు. ఇక్కడ నేను వంటలు చేస్తుంటే మా చిట్టాలు అయితే హోలీ అడ్డం అయితే అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసుకుని ఆమె జుట్టు వేసుకుంటుంది అనమాట సొంతంగా. చూద్దాము ఎట్లా వేసుకుంటుంది అని చెప్పి అయితే నేను చూసిన, నాకైతే మంచిగా అనిపించింది, అందుకే వీడియో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. గిట్లనైతే వేసుకుంది, పర్లేదు అనిపించింది. ఇంకా 9 years కి జుట్టు వేయడం కూడా ఇంకా నేర్చేసుకుంది మా బంగారు తల్లి. మా ఊరు చూడండి, ఇంకా స్నానం అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ ఒకతోడో రంగు ఊసుకొని వచ్చిండు. ఎవరు ఊసిరు అని అడిగితే ఇంకా ఆడ ఒక చిన్న పిల్లగాడు ఉండు, ఆ పిల్లగాడు ఊసిండంటే ఇక ఏమంటాం చెప్పండి, పండగపూట ఎవరిని ఏమనం కదా. ఇంకా మనదే తప్పు, స్నానం చేపించినాక కూడా బయటకు పంపించడం అంటే. ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే జాకెట్లు అయితే ముందర పెట్టుకుని ఉంటారనమాట. ఈ జాకెట్ అయితే కుట్టేసిన ఇంతకు ముందుకే. ఇంకా వీడియో అయితే ఏం తీయలేను, ఎందుకంటే ఇంకా దెబ్బ కుట్టేద్దాము మా ఊడు ఆడుకుంటున్నప్పుడు అని చెప్పి అయితే ఫాస్ట్ గానైతే కుట్టేసిన. కుట్టిన తర్వాత ఏమైనా పోగులు ఉంటాయి కదా, దారం పోగులు అట్లాంటివి ఉంటే నీట్ గానైతే కట్ చేసుకుని ఉంటారనమాట. అట్లా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి కనిపిస్తుంది. ఇప్పుడైతే హెమ్మింగ్ అయితే ఇచ్చేయాలి. ఈ చీరకు కూడా పికో ఫాల్ అయితే వేపియాలన్నమాట. అట్లా అని చెప్పి ఇంకా ఇవి రెండు కూడా పక్కకైతే పెట్టేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంకా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఒకటి కుట్టాలి. ఈ బ్లౌజ్ ఫస్ట్ ఎందుకు కుట్టినా అంటే ఈ కస్టమర్ ముందే ఇచ్చారనమాట అమౌంట్ అయితే. బ్లౌజ్ కి ఎంత అమౌంట్ తీసుకుంటారు మీరు అంటే థ్రెడ్ పైపింగ్ వేస్తే 200 అని చెప్పి ఉంటారనమాట. 200 అని చెప్తే సరే అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా అమౌంట్ అయితే ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయమని చెప్పింది అనమాట. కొంచెం భయం అయింది. ఇంకా ఫస్ట్ టైం బ్లౌజ్ ఇచ్చింది, ఇంకా మళ్ళీ అమౌంట్ కూడా ముందే ఇచ్చింది. మళ్ళీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా రాకపోతే ఏమైనా అంటదేమో అన్న ఆలోచనతోటి ఇంకా నేను తీసుకోవడానికి వెనక ముందైనా ఎప్పుడైనా పైసలు ఇచ్చేదే కదరా, తీసుకో ఏం కాదు, నువ్వు జాకెట్ అయితే మంచిగా కుట్టు అని చెప్పింది అనమాట. సరే అని చెప్పి తీసుకున్నా. పైసలు తీసుకోకపోతేనేమో నెగ్లెక్ట్ చేస్తుంటేనో ఏమో జాకెట్ కుడతానికి, ఇంకా తొందరగా పైసలు ఇచ్చేసింది కదా అని చెప్పి ఫస్ట్ ఆమె జాకెట్ కుట్టిన తర్వాతనే వేరే జాకెట్ కుడదాము అని చెప్పి అయితే ఇంకా ఆమె గుట్టి పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈ చీర కూడా ఇంకా వాళ్ళు సండే వరకల్ని అయితే ఈమనేసి చెప్పారు అనమాట.
అయితే ఇంకొక చీర వచ్చింది, అదేమో రేపటి వరకు స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. ఆ చీర ఈ చీర దగ్గర ఉన్నాయని చెప్పి నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ చీర బ్లౌజ్ అయితే కట్ చేసుకుని ఉంటే, మనం ఏదైనా బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలంటే క్రాస్ గా కాకుండా స్ట్రైట్ గా రావాలంటే ఫస్ట్ కొంచెం చివరన కట్ చేసుకొని దాన్ని ఇట్లా ఇందాక నేను గుంజినట్టు అట్లా గుంజి మళ్ళీ చివరి వైపు మళ్ళీ కత్తెరతోటే కట్ చేయాలి. ఆ చివరి వైపు కూడా అట్లనే గుంజిందంటే అది మొత్తం కింద ఫినిషింగ్ అనేది ఉంటది కదా, అది మొత్తం వీటికెళ్ళి ఆడదాకా పొడవులో కూడా అడ్డంలో కూడా జినిగిపోతుంది అనమాట. కాబట్టి ముందే జాగ్రత్తతో అయితే మనం కట్ చేసుకోవాలి. అయితే ఇది కాదు నేను స్టిచ్చింగ్ చేయాలనుకున్న బ్లౌజ్ అని చెప్పి అయితే అది మళ్ళీ పక్కకు పెట్టేసి ఇంకా వేరేది ఉంటే ఆ బ్లౌజ్ అయితే పట్టుకొని వచ్చినాను అనమాట. పట్టుకొని వచ్చి ఇంకా ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నా. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట, ఏంటంటే సిస్టర్ మీరు లైనింగ్ ని ఉతికి ఆరేయాలి అని చెప్పి. నేను ఖచ్చితంగా లైనింగ్ ని ఉతికి ఆరేస్తా. కాకపోతే ఏ వీటికి ఉతికి ఆరేయనంటే ఇప్పుడు మనకు రెండు రకాలుగా ఉంటాయి టాన్లర్ల క్లాతులు. కొన్ని క్లాతులు ఏమో మెత్తగా ఉంటాయి అనమాట, అంటే మనకు వాటర్లో తీయగానే మెత్తగా అయిపోతాయి. అవి మనం చూడంగానే ఈజీగా గుర్తుపట్టేస్తాము అవి. అయితే ఇట్లా మనకు పట్టుకుంటేనే మెత్తగా అనిపిస్తుంది. కొన్ని క్లాతులు ఎట్లుంటాయి అంటే బర్సులు ఏదో కట్టె ఉన్నట్టుగా స్టిఫ్గా ఉంటాయి అనమాట. అట్లాంటి ప్యూర్ కాటన్ అయితే అస్సలు కాదు. అవి మనం వాటర్లో తీసినా కూడా అట్లనే ఉంటాయి అనమాట, ఏం గుంజుకోవు. కొంచెము మెత్తగా ఉండేటి అయితేనే ఖచ్చితంగా మనం వాటర్లో తీసిన తర్వాత ఇంకా దగ్గరికి అవుతాయి అనమాట. కాబట్టి అవన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పీసులు సపరేట్ గా దొరుకుతాయి, ఆ పీసులే అనమాట. ఇవి పీసులు పెట్టిన అయితే వాటర్లో తీయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే అవి ప్యూర్ కాటన్ అయితే అస్సలు ఉండవు అనమాట. పీసుల క్లాత్ ప్రతిదీ కూడా నార్మల్ గానే ఉంటాయి. నేను ఈ మధ్యన అయితే కట్ చేసేటి అన్ని పీసులే కాబట్టి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను అది వాటర్లో ఏం తీయలేకుండా ఉంటాయి అనమాట. కానీ నార్మల్ గా వేరే మనకు టాన్లలో తీసుకునే కాటన్ క్లాత్లు అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్లో తీసుకొని మనము కటింగ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మళ్ళీ వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకసారి వేసుకొని వాటర్లో తీసినాక కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాదు. లేదు అంటే మాత్రం వాళ్ళు ఒకసారి వేసుకోగానే ఇంకా వాటర్ తీయంగానే అది మెయిన్ క్లాత్ అనేది ముడతలు వస్తుంది, లైనింగ్ పీస్ అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. అట్లాంటి ప్రాబ్లం రావద్దంటే మనం ముందే లైనింగ్ ని చెక్ చేసుకోవాలి, అది కాటనా లేదంటే నార్మల్ అని చెక్ చేసుకున్న తర్వాతనే ఇంకా మనము వాటర్లో అయితే తీయాలన్నమాట. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు, టైం ఉంటే ఇట్లాంటి నార్మల్ కూడా తీస్తా, టైం లేనప్పుడు మాత్రం నేను ఏం చేస్తాను అంటే నార్మల్ ఇట్లాంటివి ఏమి తీయనమాట. మనకు టైం ఉన్నా లేకున్నా ప్యూర్ కాటన్ అయితే ఖచ్చితంగా వాటర్లో తీయాలి. ఒకవేళ అది ఎండే అంత టైం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దాన్ని వాటర్లో తీసిన తర్వాత ఐరన్ బాక్స్ తోటి తొందరగా ఎండడానికి ఐరన్ చేసుకున్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే అట్లా చేయకుండా మనము నార్మల్గానే చేసేసినామంటే ఇంకా తర్వాత మనం నెత్తికి చేతులు పెట్టుకోవాలి. కస్టమర్ తీసుకొచ్చి మన ముఖానికి పడేస్తుంది, బ్లౌజ్ ఏం కుట్టినవేమో అస్సలు మంచిగా కుట్టలేవు, అంత ముడతలు వచ్చింది అనేసి అంటారు అనమాట. అట్లాంటి ప్రాబ్లం రావద్దంటే ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి మనము. మా చెర్నీ వాళ్ళ స్కూల్లో ఇంకా పిక్నిక్ అయితే పోయినుండే అనమాట 1 month బ్యాక్. అప్పుడైతే మేము పంపించలేకుండా ఉంటుంది, ఎందుకంటే ఒక్కరికి వచ్చి 1000 రూపాయలు అన్నారు. మేమైతే చెప్పినుంటిమి, తల్లి నువ్వు వాళ్ళ ఎంబడి పోతే టీచర్ వాళ్ళు ఏం ఎంజాయ్మెంట్ ఏం చేపియరు, లైన్గా వదులుకోతారు, లైన్గా తీసుకొస్తారు, ఇట్లా చూడాలి వచ్చేయాలి అంతే. అదే మన ఫ్యామిలీ తోటి పోతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు తల్లి నువ్వు అని చెప్పినాము. దాంట్లో ఇంకా 1000 రూపాయలు వేసుకున్నామంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం తిరిగి రావచ్చు, 2000 పెట్టుకొని నువ్వు చూడాలనుకుంటుంది చూస్తాము అని చెప్పి అయితే ఏదో నచ్చి చెప్పినుంటాం అనమాట అప్పటి మటుకైతే. కానీ అనుకున్నాం కానీ ఎప్పటికప్పుడు అయితే వీలైతే లేదు, పోదాం అనుకుంటాం, క్యాన్సిల్ అయితేనే ఉందనమాట. అయితే ఇంకా ఈ హోలీ రోజు లీవ్ ఉంది కదా మా ఆయనకు అని చెప్పి ఇంకా నైట్ అయితే ఇంకా ఇక్కడ మేడ్చల్లో అయితే జాతర మస్తు అవుతుంది. హోలీ పండుగకు ఒక 3-4 రోజుల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. హోలీ పండుగ అయిపోయినాక 2 రోజుల దాకా కూడా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. ఇంకా ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఫుల్ జాయింట్ ఫీల్డ్స్, పెద్ద జాయింట్ ఫీల్డ్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. మళ్ళీ మనకు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని వీడియో క్లిప్స్ అయితే తీయలేదు, కానీ మా పిల్లలు ఆడుకునే చిన్న క్లిప్స్ అయితే తీసినట్టు అనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ జాతర వస్తుందంటే ఇంకా ఒక 2-3 నెలల నుంచే పైసలు అయితే జమ చేసుకుంటుంటాం ఈ జాతర గురించి. అంత ఇష్టంగా ఎంజాయ్ చేస్తుంటాం అప్పుడు. ఇంకా ఇప్పుడు ఈ జాతరలు అట్లాంటివన్నీ కూడా ఏవి అంత పట్టించుకోకుండా అన్నట్టుగా అయిపోయింది. ఊకే ఇంకా మా చెర్రీ తలుగుతా ఉంది కదా ఈ జాతర కూడా, ఇంకా ఒకసారి చూపిస్తే ఆమె సైలెంట్ ఉంటుంది అని చెప్పి అయితే ఇప్పుడు మట్టుకైతే ఇట్లా అని చెప్పి తీసుకొని అయితే పోయినట్టు అనమాట. చూడండి ఈ జాయింట్ వీల్ అయితే ఎంత పెద్దగా ఉందో, అమ్మో మళ్ళీ జాయింట్ వీల్ ఎక్కాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మా ఆడబిడ్డతో జాయింట్ వీల్ అయితే ఎక్కినాయి కదా, అప్పుడు సుక్కలు చూపించినాయి అనమాట జాయింట్ వీల్ అయితే. అంటే మనకు పైన కోతుంటే ఏమనిపించేది, కిందికి దిగుతుంటే మాత్రం మనకు ఇంకా మనం తీసి ఆ జాయింట్ వీల్ ఎత్తేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట, మస్తు భయం అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదైతే ఎక్కిరనమాట 2 పిల్లలు కలిసి. కొంచెం మావాడు స్లోగా ఎక్కిండు, స్లోగా దిగిండు. అయితే అందరు పిల్లలు వచ్చిన తర్వాత కూడా మావాడైతే అస్సలు
రాలేదనమాట. ఆయన అయితే ఇంకా పిలిచి అయితే వదిలేసిండు. ఇంకా ఎక్స్ట్రా ఒక 10 minutes అయితే మా వాడైతే ఆడుకుండు, ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసిండు అనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది, పిల్లల సంతోషమే మన సంతోషం కదా అని చెప్పి. చూడండి స్లోగా ఎక్కుతుండు, స్లోగా దిగుతుండు. ఇంకా అందరు వచ్చేసిన టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాడైతే రాలేకుండా అనమాట. ఆ వీడియో అయితే తీయలేదు, కానీ మస్తు నవ్వు వచ్చింది. మా వాడు ఏదైనా పట్టిందంటే అది అస్సలు వదిలిపెట్టాడు. వాడికి నచ్చితే ఇంకా అక్కడ నుంచి అయితే అస్సలు రాడనమాట. మనం గట్టిగా బలవంతం చేస్తే మాత్రం ఇంకేడవైనా ఏడుస్తాడు కానీ రాడు. ఇంకా ఆయన ఇష్టంతో వచ్చినప్పుడే కానీ అని చెప్పి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయినా పర్లేదు అని చెప్పి అయితే వదిలిపెట్టినాము. ఫైనల్గానైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.